ఇది 20 న్యూజిలాండ్ డాలర్ల నోటు అంటే 1000 రూపాయలు. ఈ నోటుపై ఉన్న మహిళ క్వీన్ ఎలిజబెత్ II. ఇది బ్రిటిష్ రాయల్ కుటుంబానికి చెందిన చివరి న్యూజిలాండ్ నోట్. ఆ పక్కన కనపడే కట్టడం న్యూజిలాండ్ పార్లమెంట్ బిహైవ్ అంటారు. ప్రజాస్వామ్యానికి గుర్తు. ఇది క్యాపిటల్ సిటీ వెల్లింగ్టన్ లో ఉంది. ఈ నోటు మాత్రం భలే మెరిసిపోతుంది. నోటు మరో పక్కన కనిపించే పక్షి పేరు ఫాల్కన్. ఈ పక్షి న్యూజిలాండ్ లో అత్యంత వేగంగా ఎగిరే వేట పక్షి. కనపడే పర్వతం మౌంట్ టపువా. పక్కనే రాక్ ఫ్లవర్. పక్షి నిలబడ్డ గడ్డి పేరు టస్ ఆఫ్ గ్రాస్ అంటారు. ఇవన్నీ నేషనల్ ఐకానిక్ ప్రాకృతిక చిత్రం. ఈ నోటు చాలా చోట్ల పేమెంట్స్ కు వాడే మిడ్ రేంజ్ నోట్. కాఫీ, లంచ్, చిన్న షాపింగ్ కి ఇదే స్టాండర్డ్. $20కి ఒక మీడియం సైజు పిజ్జా వస్తుంది, లేదా ఒక సొరకాయ, బీరకాయ కూడా అతి కష్టంగా దొరుకుతుంది. ఇది 50 న్యూజిలాండ్ డాలర్లు అంటే 2500 రూపాయలు. ఈ నోటు పర్సులో ఉంటే ఓ లెవెల్ ఫీలింగ్ వస్తుంది. ఈ నోటు పైన ఉన్న వ్యక్తి పేరు సర్ అపిరానా. మౌరీ కళలు, విద్యకు గొప్పగా కృషి చేసిన వ్యక్తి. ఆ పక్కనే కనబడే చిన్న ఇల్లు మౌరీ భాషలో ఫారే నుయి అంటారు, అంటే మీటింగ్ హౌస్. సర్ అపిరానా వీటి నిర్మాణాలను ప్రోత్సహించి రివైవల్ ఆఫ్ మౌరీ ఆర్ట్స్ ని తీసుకొచ్చారు. ప్రతి ఏరియాకి ఒకటి ఉంటుంది. నోటు మరో పక్క ఉన్న పక్షి పేరు కొకాకో. ఇది న్యూజిలాండ్ లో అరుదుగా కనిపిస్తుంది. అందంగా పాటలు పాడాల మెడ భాగం నీలి రంగులో ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. పక్కనే బ్లూ రంగులో ఉన్న మష్రూమ్ న్యూజిలాండ్, ఫిజీ దీవుల్లో మాత్రమే కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లేక్ అత్యంత శాంతియుతమైన సరస్సు వైకారి మోనా అంటారు, అంటే సీ ఆఫ్ రిప్లింగ్ వాటర్స్ అని అర్థం. $50కి వారానికి సరిపడే కూరగాయలు సంచి నిండా కొనొచ్చు, లేదా రెస్టారెంట్ బిల్లు ఇద్దరికి కట్టొచ్చు. పార్ట్ 3 కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు.